ఈగల్ చాలా బాగుంది అన్న మూవీ. ఈగల్ అనేది పెట్టాడు కంటే దీన్ని పబ్జీ లవర్ అని పెడితే బాగుంటుందేమో గేమ్ ప్లే. మొత్తం గేమే ఉందన్న సినిమా అంతా, మొత్తం గేమే ఉంది. మనం రావని చూసాం ఎట్లుంటుంది, దాని తర్వాత ఇలా అట్లుందన్న సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉందన్న, అంతా కొత్తగా ఉందన్న. నవదీప్ అన్న యాక్టింగ్ లేదన్న, నవదీప్ అన్న సపోర్టర్ రోల్, అంటే సపోర్టర్ రోల్కి ఇంత మనం అడ్జస్ట్మెంట్ ఓవర్ ఇయర్. సో బాగుంది. అనుపమ కూడా సపోర్టర్ రోలే. అనుపమ ఒక క్యూల్ రోల్ ఉంటుంది, అంటే డిఫరెంట్ రోల్ ఉంటుంది. యాక్టింగ్కి ఆ అమ్మాయికి సెట్ అయిపోయింది. కంబ్యాక్ అంటే డెఫినెట్లీ వచ్చిందన్న. కొద్దిగా సినిమా అనేది ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది, కాదని అంటలేను. సెకండ్ చూస్తాడు చూడు, చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. మెయిన్ ఫ్యామిలీస్ అవంతా పక్క పెడితే గేమ్ లోడ్స్ ఎక్కువ చూడొచ్చు అన్న. గేమ్ పబ్జీ గేమ్స్ ఉంటుంది చూడు, లేదా బోరాన్ అయిపోతారు, అట్లుంది సినిమా. 4 ఇస్తాను. బాగా అనిపించింది. ఇంకా అజయ్ ఘోష్ కామెడీ అయితే మేము పగిలిపడి నవ్వుకున్నాం. ఆయన వచ్చిన ప్రతి సీను ప్రేమ కూడా నాకు చాలా నవ్వు వచ్చింది, చాలా నవ్వుకున్నాం కూడా. ఇంకా సెకండ్ హాఫ్లో మన సలార్ మూవీలో కాతరమ్మ ఫైట్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఉంటుంది అన్నది 20 నిమిషాలు ఉంటుంది. దీని అమ్మ ఫైట్ కానీ కేజీఎఫ్ మర్చిపోతాం అనమాట. అంత యాక్షన్ కూడా స్నైపర్లతో మన రౌతీ యాక్టింగ్తో ఇరగదీసేస్తారు ఫైట్ మాత్రం. దానికి తోడు మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు సినిమా అంతా మాత్రం. సినిమా అంతా ఒక లెవెల్లో ఉండి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఫ్రేమ్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా. అలాగే సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, రైటర్ అంతా ఒకడే కాబట్టి చాలా బాగా డైరెక్షన్ బాగుంది. అంతా కూడా చాలా బాగా. మనకి గౌతమ్ గట్టంనేని అనుకుంటా పేరు, చాలా బాగా కార్తిక్ గట్టంనేని చాలా బాగా డైరెక్షన్ చేశారు. రౌతేజ్ని ఒక డిఫరెంట్ లుక్లో చూపించారు. ఆ లుక్ ఆ వింటేజ్ లుక్ కాకుండా ఒక డిఫరెంట్ లాంగ్ హెయిర్ గట్టంతో సూపర్ అనమాట. సినిమా ఎక్కడ బోరు కొట్టదన్నా. సెకండ్ ఒక్క ఫైట్ కోసం 300 రూపాయలు వర్త్ చాలా. అంటే బ్లాక్ బస్టర్ మూవీ బ్రేక్ వచ్చింది. 3 సినిమాలకు ఒకసారి బ్రేక్ వస్తుంది మనకి. ఇదే బ్రేక్ ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ. మూవీ చూసానా అన్నా? ఈగల్ మూవీ చూసానా? నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లాగ్ ఉంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ తర్వాత రవితేజ గారి విధ్వంసం, విస్ఫోటం అనేది చూస్తారనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. మెయిన్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే గన్ కల్చర్ తీసుకున్నారు. ప్రపంచంలో గన్లు ఎక్కువైపోతున్నాయి. దానికి ఏంటంటే ప్రపంచంలో ఉండే గన్లకు కానీ 50% లైసెన్స్ ఉంది, 50% లైసెన్స్ లేదు. ఆ లైసెన్స్ వాటి వల్ల ఏంటంటే చాలా విధ్వంసం సృష్టిస్తున్నారు. దాన్ని అరికట్టాలనే క్యారెక్టర్ చేస్తున్నారు రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్న. మెయిన్ హైలైట్ చెప్పాల్సిందన్నా డైరెక్టర్ రవితేజ గారిని చూపించిన విధానం కానీ, ఆ గన్నివాడే స్టైల్ కానీ ఏంటంటే కొన్ని సీన్స్ మనకి హాలీవుడ్ రేంజ్లో చూపించాడన్న. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే అనుకుంటాం అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ, అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కానీ అందరు కానీ చాలా బెటర్గా చేశారు అనమాట. కొన్ని సీన్స్ మన కేజీఎఫ్ తోటి సింక్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అర్థం కాకుండా మిస్లీడింగ్లో వెళ్తూ ఉంటుంది, ఎక్కడ వెళ్తుందని. బట్ ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే మొత్తం మనకి క్లారిటీ ఇచ్చాడు మన గట్టంనేని కార్తీక్. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. రవితేజ గారు సంక్రాంతికి రాకుండా ఈ రోజు రావడం చాలా బెటర్గా అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. అబో యావరేజ్ మూవీ అనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ ఉందన్న, అదొకటే డిసప్పాయింట్ అయిందనమాట. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు బ్రో. థ్యాంక్ యూ. రేటింగ్ 5కి 3 ఇస్తాను. 5కి 3 ఇస్తాం బ్రో. ఏమంటారంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు తప్ప ఏమీ లేదండి. స్క్రీన్ ప్లే ఫ్లాప్. అవుట్ ఆఫ్ 5 2 డిజాస్టర్. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి తాతల మీద ఒట్టు సినిమా హిట్ అన్న. నిజం చెప్తున్నా, ఇచ్చి పడేసిండు అన్న. ఒక్కొక్క షాట్ ఎట్లా ఉందంటే నర్రలకి వెళ్ళి ఇట్లా గూస్బమ్ వస్తున్నా అన్న. గూస్బమ్ టెంపర్ రేగొట్టిండు అన్న. ఈ మూవీకి సంక్రాంతిలో పడుంటే 4 సినిమాలు ఏంటంటే రిలీజ్ అయ్యిండు అప్పట్లో. దీని అమ్మ ఇది పడుంటే ఇది టాప్లో ఉండేడు అన్న. నిజం చెప్తున్నా, సంక్రాంతికి మిస్ అయ్యాం కాబట్టి ఈ నెలల బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఈగల్ అన్న. టెర్రఫిక్ అన్న, టెర్రఫిక్. హనుమాన్ ఏందన్న పాన్ ఇండియా మూవీ ఓకే, కానీ ఈ మూవీ కూడా ఇంకా పాన్ ఇండియాలో వచ్చింటే మాత్రం దాన్ని మించే చెప్తున్నా. నేను నిజం చెప్తున్నా, 100%కి 200% న్యాయం చేసిండబ్బా రవితేజ అన్న. ఇచ్చి పడేసిండు. చాలా అంటే చాలా బాగుందన్న. ఎవరికైనా అడగండి, ఎక్కడ ఎంతో మంది సినిమాలు చూడడానికి వచ్చిండ్రు. దాదాపు 200-300 మంది సినిమాలు చూడడానికి వచ్చిండ్రు. ప్రతి ఒక్కరిని అడగండి, ఎవడైనా నెగిటివ్ చెప్తే నేను పంచన అయిపోతా. మీరు ఏం కావాలంటే చేస్తా. ఇచ్చి పడేసిండు అన్న. సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము పెట్టే పైసలకి డబుల్ సాటిస్ఫాక్షన్ అయ్యప్ప. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇక ఫ్లాప్లో ఇస్తాడేమో మనోడు అనుకున్నా, కానీ ఇచ్చి పడేసిండు అన్న. అసలు గూస్బమ్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్బమ్ టెర్రఫిక్ అబ్బా, టెర్రఫిక్. అసలు ఏమన్నా ఆ లుక్స్ కానీ, ఆ గెటప్స్ కానీ, ఆ పంచలు కట్టుకునే విధానం కానీ, అసలు సినిమాకి తన ఏం కావాలో, ఫ్యాన్స్కి ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో అన్నీ ఉన్నాయన్న. నిజం చెప్తున్నా, చూడొచ్చు. చాలా 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 బాగుంది.
ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, కొంచెం అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉంటాయి. అలా నిద్రలో జారుకునే టైంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, మెలకు వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ అలా నిద్రలోకి వెళ్తాం, ఇంకో బాంబ్ బ్లాస్ట్. సో గన్లని బాంబుల్ని చాలా గట్టిగా వాడారు సినిమాలో. దీనివల్ల ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అని చెప్పా, నువ్వు దీన్ని కాంట్రవర్సీ చేయాలని మటుకు చూడకు. సెకండ్ హాఫ్ చూస్తే మటుకు ఫస్ట్ హాఫ్ ఒక ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎలివేట్ అవుతుంది. అండ్ రవితేజ గారి ఫ్యాన్స్కి మాస్ థియేటర్లో చూడండి, పూనకాలే కంప్లీట్గా. మాస్ మహారాజా జాతర అనమాట. అతడే కంచ అతడే కాపరి అన్న దీంతో ఆ స్లోగన్ నిజంగా చాలా బాగుంది. అండ్ కేజీఎఫ్ని పక్కన పెడదాం భయ్య, మన తెలుగు వాళ్ళు మనకి తగినట్టుగా గన్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చాలా వచ్చాక గన్స్ కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ని ఎందుకు ఇన్స్పిరేషన్ అనుకోవాలి. మన వాళ్ళు కేజీఎఫ్తో స్టార్ట్ అయింది, బట్ మన వాళ్ళు తీసుకున్న లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారు. కాళీమాత ఎపిసోడ్ ఉంటుంది, కాళీమాత ఎపిసోడ్లో రవితేజ గారి ఫ్యాన్స్ థియేటర్లో కుర్చీలు ఇరక్కపోతే నా పేరు అడగండి, ఖచ్చితంగా చెప్తున్నా. సో కుర్చీలు ఇరిగిపోయే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్. ఆ కాళీమాత ముందు రవితేజ గారు ఫైరింగ్ ఎపిసోడ్ ఉండి నిజంగా అది కాళీమాత ముందు వీరభద్రుడు నాట్యం ఆడుతున్నట్టుగా అనిపించింది నాకైతే. ఏమీ లేదు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అవి ఉండాలి. ప్రతి సీన్ ఇంట్రడక్షనే భయ సినిమాలో, గుర్తుపెట్టుకోండి. ప్రతి సీన్ స్టార్ట్ టు ఎండ్ వరకు ప్రతి సీన్లో రవితేజ గారి ఇంట్రడక్షనే ఉంటుంది. ఇంట్రడ్యూస్ చేయడంలో మటుకు ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. ప్రతి సీన్ ఎలివేషనే ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ నాకు చాలా 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 నచ్చింది. కావ్య తాపర్ గారు అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ అనుపమ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, మధుబాల గారి క్యారెక్టర్ బాగుంది, అండ్ శ్రీనివాస్ అవసరల్లా గారి క్యారెక్టర్, అజయ్ ఘోష్ గారు అండ్ నవదీప్ గారి క్యారెక్టర్. ఖచ్చితంగా నవదీప్ గారికి ద బెస్ట్ సపోర్టింగ్ రోల్లో అవార్డు వచ్చే తీరాలి ఈ సినిమాకి, అంత మంచి సపోర్టింగ్ రోల్ చేశారు. అండ్ ఫైనల్గా మాస్ మహారాజా రవితేజ థియేటర్లో ఆయన ఇచ్చిన కంబ్యాక్ ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ నిజంగా. సో ఫ్యాన్స్ మాస్ థియేటర్లో చూడండి, మీరు ఖచ్చితంగా పూనకాలు చేస్తారు, జాతర చేస్తారు. అంత బాగుంది సినిమా. ఏగల్ కంప్లీట్ పాజిటివ్ డాక్. అండ్ 5కి 3.5 రేటింగ్ సినిమా. ఫస్ట్ హాఫ్లో చిన్న క్యారెక్టర్ని రవణకి ఆపోజిట్గా పెట్టడం కదా ఒకటి నాకు నచ్చలేదు. దాంట్లో మెయిన్ పాత్ర ఒకటి పెడితే బాగుండేది ఏమో అనిపించేసింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎరగదీశాడు. గద్దకున్న బలం ఏంటో, ఆ లాంగ్ చూపు, దానికి ఉన్న బలం, పంజాతో కొట్టే విధానం. సో ఈగిల్ అంటే ఏందన్నారు, దానికి ఉన్న బలాలు ఒక్కడికే ఉన్నది. 1 man ఆర్మీ, రవణ, కింగ్, మాస్ మహారాజా. ఆయనకి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎలివేషన్స్ ఇచ్చారు. 1 man ఆర్మీ అనే విధంగా చూపించారు, బాగుంది. కార్తీక్ ఘట్టంని ఎరగదీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటే చెప్తున్నా, ఈగల్ చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను, మాస్ మహారాజా నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుందన్న. నేను ఒకటే అర్థం చేసుకోండి, సరే బాగుందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మొత్తం అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం గన్స్తో డిటి మొత్తం అదే ఉంటుంది. సో ఒక లియో, ఒక విక్రమ్, అవి రెండింటిని క్రాస్ చేసి ఒక సినిమా మడతపెట్టి చేస్తే ఎట్లుంటుందో దానికి మించి అవుట్పుట్ వచ్చింది ఆ సినిమా మాత్రం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. అస్సలు పనికిరా అన్న. ఇదిగో నేను ఓయోకి వెళ్ళకుండా సినిమాకి వచ్చిన అన్న, వ్యాలంటైన్ వీక్ అంటే అర్థం చేసుకో, అంత ఆ రేంజ్లో ఉంది సినిమా, అంత బాగుంది సినిమా.